వడలి గ్రామంలోని గ్రామదేవత మందాలమ్మ తల్లి ఆలయం చాలా అద్భుతంగా ఉంది. లోనకి వెళ్ళి చూద్దాం రండి. ఇది వడలి గ్రామము. రావులపాలెం నుండి పాలకొల్లు వచ్చే దారిలో ఉన్నది ఈ వడలి గ్రామం. చాలా అద్భుతంగా ఉంది, చూడండి. ఆలయం చాలా అందంగా తీర్చిదిద్దారు, చాలా అద్భుతంగా ఉంది. ఇది వడలి గ్రామంలోని ఆలయం. వడలి గ్రామ దేవత మందాలమ్మ తల్లి ఆలయం చాలా అద్భుతంగా ఉంది. రండి చూద్దాం. ఆలయం చాలా అద్భుతంగా ఉంది. ద్వారపాలకులు, ఇటు ప్రక్క సరస్వతి అమ్మవారి విగ్రహం చాలా మనోహరంగా ఉంది, చూడండి. అటు ప్రక్క లక్ష్మీదేవి, ఇటు సరస్వతి. ఈ ప్రక్క లక్ష్మీదేవి. ఆలయం చాలా అద్భుతంగా ఉంది, రండి. ఇది నూతనంగా నిర్మించినట్టుగా ఉంది. పాత గుడి స్థానంలో కొత్త గుడిని నిర్మించి ఉంటారు. ఈ తలుపులు చూడండి ఎంత అద్భుతంగా ఉన్నాయో, చాలా అందంగా అలంకరించారు, చాలా అందంగా టేక్ వుడ్తో చేశారు. చూడండి ఎంత అద్భుతంగా ఉన్నాయో తలుపులు. చాలా అద్భుతంగా ఉంది ఆలయం అంతా. ఇక్కడ ఒక ఆఫీసు గది, ఇక్కడ ఒక ఆఫీసు గది ఉంది. చూడండి అమ్మవారు. ఆలయం చాలా బాగుంది. వడలి గ్రామంలో మెయిన్ రోడ్డు ప్రక్కనే ఉన్నది. గోపురం చాలా బాగుంది. గోపురం ఇవన్నీ కూడా రాతి స్తంభాలు, రాతితో చెక్కినటువంటి స్తంభాలు చాలా అద్భుతంగా చెక్కారు. ఇదంతా పురాతనమైన స్టైల్లో రాతితో చెక్కినటువంటి లాగా ఉన్నాయి. ఇవి చాలా అద్భుతంగా ఉంది. ఆలయం చాలా అందంగా ఉన్నది. పైన విగ్రహాలు కూడా రమణీయంగా ఉన్నాయి. చూడండి ఎంత అద్భుతంగా ఉందో. ఈ వడలి గ్రామంలో భక్తి చాలా ఎక్కువ అండి. ఇది చూడండి, ఈ ప్రక్కనే ఉంది రామాలయం. ఈ ఆలయం దర్శించిన తర్వాత మళ్ళీ రామాలయానికి వెళదాం. చూడండి అమ్మవార్ల విగ్రహాలు ఎంత బాగున్నాయో. వడలి గ్రామంలోని ఆలయ శిఖరం మందాలమ్మ తల్లి చాలా అద్భుతంగా ఉంది. అష్టలక్ష్ములు ఉన్నట్టు వారాహిదేవి
వారాహిదేవి విగ్రహం చాలా అద్భుతంగా ఉంది. గాయత్రి మాత, చూడండి ఆలయం ఎంత బాగుందో, చాలా అద్భుతంగా ఉంది. చూడండి ఎంత బాగుందో ఆలయం. ఆలయాన్ని చాలా అందంగా నిర్మించారు. అమ్మవారి వాహనం, ధ్వజస్తంభం, ఇక్కడ రెడ్ మార్క్ ఉంది. ఇక్కడ నిలబడి చూస్తే అమ్మవారు శిఖర దర్శనం ఒకేసారి జరుగుతుంది. చూడండి చాలా అద్భుతంగా నిర్మించారు ఈ ఆలయాన్ని. చాలా అద్భుతంగా ఉంది ఆలయం. మీరు ఎప్పుడైనా ఇటు వచ్చినట్లయితే ఈ ఆలయాన్ని దర్శించండి, చాలా బాగుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా పురాణ అమృతం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంటి వద్దనే ఉండి అద్భుతమైనటువంటి ఆలయాలు, దైవ దర్శనం చేసుకోండి. గర్భగుడిలో ఉన్నటువంటి విగ్రహాల దర్శనం కూడా మీరు ఇంటి వద్దనే ఉండి చేసుకోవచ్చు. ఎంతో పుణ్యాన్ని సంపాదించుకోవచ్చు. మా పురాణ అమృతం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. ధన్యవాదాలు. సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని సంతు. హరి ఓం తత్సత్. ఓం నమో నారాయణి, ఓం నమో నారాయణి, ఓం నమో నారాయణి. ఆలయం చాలా అద్భుతంగా ఉందండి. అంతా చక్కగా రాతితో కట్టినట్లుగా ఉంది. ఇంత చిన్న ఊళ్ళో ఇంత పెద్ద దేవాలయం ఉండటం మన అదృష్టం. చూడండి ఎంత అద్భుతంగా ఉందో. ఆలయ నిర్మాణ శైలి చాలా అద్భుతంగా ఉంది. ఆలయంలో దర్శించుకునేటప్పుడు ఆలయం మధ్యలో ఉండి అమ్మవారిని, శిఖరాన్ని ఒకేసారి చూడగలిగేటువంటి ఏర్పాటు చేయటం అనేటువంటిది ఈ ఆలయంలో ప్రత్యేకత. చాలా అద్భుతంగా ఉంది. చూడండి సీలింగ్ కూడా చాలా అద్భుతంగా ఉంది. ఇక్కడి నుంచే మనం శిఖర దర్శనం చేయవలసి ఉంటుంది. చక్కని డిజైన్స్ ఏర్పాటు చేశారు, చాలా అద్భుతంగా ఉంది. అమ్మవారు చూడండి ఎంత అద్భుతంగా నిండుగా ఉన్నారో. ఈ ఆలయంలోకి వస్తే చాలా ప్రశాంతంగా ఉంటుంది, మనస్సు ఆనందంగా ఉంటుంది. అదే శిఖర దర్శనం. చూడండి ఇక్కడ నుంచి ఉంటే శిఖర దర్శనం మనకి కలుగుతుంది. అమ్మవారిని కూడా ఒక్కసారి చూడండి. సిద్ధాంతం అనే పేరు ఎందుకు వచ్చిందండి? రావణాసురుడు బ్రహ్మ తపస్సు చేసినప్పుడు ముక్కలు, శివలింగం ముక్కలు ఒక చోట ఒకటి పడ్డాయి. సిద్ధాంతంలో ఒకటి పడింది. అందుకు దాని గురించి అలా ఉంటే చేస్తుంది.
మందారమ్మ తల్లి గ్రామ దేవత వడలి. మందాలమ్మ తల్లి, మందాలమ్మ, మందాలమ్మ మందాలమ్మ తల్లి వడలి గ్రామ దేవత. వడలి గ్రామ దేవత. ఈ గ్రామాన్ని చల్లగా కాపాడేటువంటి తల్లి. గ్రామ అమ్మల గన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ. గ్రామ ప్రజలందరికీ కూడా ఏకత్వం రాకుండా కాపాడుతూ చల్లగా చూస్తూ ఉంటుంది తల్లి. వడలి గ్రామాన్ని చల్లగా కాపాడేటువంటి తల్లి మందాలమ్మ తల్లి. అమ్మవారు చూడడానికి చాలా అందంగా హుందాగా బాగున్నారు. వీళ్ళు 101 దేవతలు అంటారు, వాళ్ళలో ఒక ఆవిడ అంటారా? నాకు తెలియదు. ఒక్కొక్క గ్రామానికి ఒక్కొక్క దేవత ఉంటుంది కాబట్టి 33 కోట్ల దేవతలు ఉండాలి. అంటే ఒక గ్రామానికి ఒక దేవత అంటే 101 దేవతలు సరిపోరు కాబట్టి అమ్మవారికి ఉత్సవాలు ఎప్పుడెప్పుడు చేస్తారండి? ఉగాది 2 సంవత్సరాలు వస్తాయి. ఆ టైంలో ఒక్క ఉగాదికండి. ఒక్క అమ్మవారే 3 అమ్మవారులా కనపడుతుంది ఇక్కడ. ఇటు ఒక అమ్మవారు, ఇటు ఒక అమ్మవారు కనపడుతున్నారు. చాలా అద్భుతంగా ఉందండి. శిల్పి బాగా చేశారు, చాలా చక్కగా చేశారు. చాలా ఆత్మవాడికి ఎటువంటి చెప్పాలి. చేసినందుకు అసలు ఆ కళ్ళు, ఆ ముక్కులు అవి అసలు నిజంగా చూస్తున్నట్టుగానే అమ్మవారు చాలా అద్భుతంగా చేశారండి. శాంతానికి శాంతం ఉంది, భయంగా కలిగిన భయంగాలు కనిపిస్తుంది, అనేక రకాలుగా దర్శనమిస్తుంది తల్లి. రౌద్రము ఉంది, శాంతము ఉంది. మన యొక్క మనస్సంకల్పాన్ని బట్టి ఎలా ఉంటుందో అక్కడ ఉంటుంది. చూశారు కదండి, ఇదే మందాలమ్మ ఆలయం, వడలి గ్రామం, పశ్చిమ గోదావరి జిల్లా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా పురాణ అమృతం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంటి వద్దనే ఉండి ఆలయాలను దర్శించండి. హరి ఓం తత్సత్.